నమస్తే. ప్రస్తుతం మనం మక్తల్ నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే దగ్గర ఉన్నాము, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే గత వారం రోజుల క్రితమే జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత ఆకలేస్తుంది అంటే ఆయన అప్పటికప్పుడు బియ్యం తెప్పించి అన్నం వండిపించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. రైట్, ప్రస్తుతం మనతో పాటు అయితే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది మక్తల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అసలు ఏం జరుగుతుంది అంటే ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 4, 5, 6 సార్లని నేను విన్నాను పిల్లల దగ్గరికి వెళ్తే చెప్పినటువంటి మాటలు ఇవి. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు? వాస్తవంగా చెప్పాలంటే అమ్మా, ఇది నెగ్లిజెన్స్. అది లోకల్లో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ అక్కడ ఇవ్వలే, అన్ని పురుగుల రైస్ ఇచ్చినారు. అది నేను పోయి చూసినప్పుడు ఫస్ట్ టైం అయితే వాళ్ళే తీసుకొచ్చినారు, వాళ్ళే లోకల్ ఎమ్మెల్యే గారు అటెండ్ అయ్యారు. మేము ఉన్న ఎమ్మెల్యే గారు ఊకున్నాం. కానీ కొంత పిల్లల్ని భయం దగ్గర తీసుకొచ్చినారు, దాదాపు 17 గర్ల్స్ అంతా తీసుకొస్తే అక్కడికి పోయి చూస్తే వాళ్ళంతా కొంచెం నిలకడగా అయ్యారు. కానీ వాళ్ళకు కూడా అక్కడ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కూడా పులుగు అన్నం పెట్టింది వాళ్ళు. అది మాకు సడన్గా వాళ్ళు నర్సులే చూపించారు, సార్ అంతా పురుగుల అన్నం పెడుతున్నారు, ఇక ఈ పిల్లలు ఇక్కడ వచ్చింది అంటే ఇక ఇమ్మీడియట్ హెడ్ వాళ్ళు మాట్లాడిచ్చినాక అంతైనాక మేము సరే ఇంత కాంప్లైంట్ చేసినాక సరే నేను మాకు మానూరు పోతా, పోయి అందరిని పలకరిస్తాను అని మానూరుకి వచ్చా. మానూరుకి వెళ్ళాం. మళ్ళీ మానూరుకి వెళ్తే అక్కడ మధ్యాహ్నం టైం, లంచ్ టైం, నేను పోయేసరికి మళ్ళీ పిల్లలందరూ ప్లేట్లలో అన్నం పట్టుకుని దాంట్లో అన్ని పురుగులు తీసి నా చేతిలో పెడతాను. సార్ మళ్ళీ పురుగులు పెడుతున్నారు మాకు. అక్కడ లోకల్ ఆర్డీఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారికి చెప్పిన ఏం సార్ ఇట్లా పెడుతున్నారంటే ఏం లేదు సార్ 2 సార్లు కడిగితే అయిపోతుంది అని. 2 సార్లు కడిగితే అయిపోతుంది కదా సార్, కడిపినట్టు మళ్ళీ అదే అన్నం ఎందుకు పెట్టించావు అని అన్న. ఇక అక్కడే ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఉంది, ఆమె అసలు ఏం పట్టించుకోకుండా పోయి మంచిగా హాయిగా రూమ్లో కూర్చుంది. ఆమె పిలిపించి అడిగినమ్మా ఏందమ్మా ఈ అన్నం మీ పిల్లలకు పెడతారా, మీ పిల్లలు తింటారా అంటే ఆమె ఏం మాట్లాడతలేదు. మీకు ఎవరు ఉండమని చెప్పి ఈ బియ్యాన్ని అంటే ఆర్డీఓ గారిని చూపించారు. ఆర్డీఓ గారు ఇగో నేను తింటున్నా అని చెప్పి ఆయన బలవంతంగా తిన్నాడు. అది కూడా మా ముందండి. ఇంత ఇర్రెగ్యులరిటీ ఏం నాకు అర్థం కాలేదని చెప్పేసి నేను ఇప్పుడు ఏం చేయాలని ఆమెను అడిగా, ఇన్స్పెక్టర్ని అడిగితే తీసేయాలి సార్ అంతా అన్న. తీపిచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా బియ్యం తెచ్చి వండి పెట్టాను, పిల్లలు తిన్నారు, అదంతా బాగానే ఉన్నారు. నేను తెచ్చిపెట్టింది చూసి ఆర్డీఓ గారు కూడా సంచి తెచ్చిపెట్టింది, మళ్ళీ చిన్న బ్యాగ్ ఒప్పుకుంటే నేను నెక్స్ట్ డే కూడా నడిచింది అనుకోండి. అదంతా ఇది జరిగింది ఎప్పుడు పోయిన థర్స్డే, 6 రోజులు ఇలా వెనస్డే, 1 వీక్ కూడా కాలే. మళ్ళా నిన్న మళ్ళీ ఫుడ్ పాయిజన్ జరిగింది. అంతకుముందు 2 రోజులు కలెక్టర్ గారు పర్వే వచ్చి చూసిపోయినారు. చూసి విచిత్రం ఏంటంటే డిఓ గారిని సస్పెండ్ చేశారు. అసలు బియ్యం సప్లై చేసే డిఓ గారు కాదు, ఆర్డీఓ గారు. సరే ఆ ఆర్డీఓ గారికి షోకాస్ నోటీసు, ఆ ఇన్స్పెక్టర్ గారు షోకాస్ నోటీసు, ప్రిన్సిపల్ గారిని సస్పెండ్ చేసిపోయారు. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యిండు. ఇంకా గ్రేట్ న్యూస్ ఏంటంటే అన్నిటికన్నా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ అడ్మినిస్ట్రేషన్ది సస్పెండ్ చేసిన డిఓ గారు నెక్స్ట్ డే రోజు నాడు వనపర్తిలో రీఇన్స్టేట్ అయ్యండమ్మా. ఇంత ఘోరం అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంది. ఇట్లా చేసేవాళ్ళు రేపు మన పిల్లలు ఏం కాపాడతారు? రైట్, నేను అక్కడ కొంతమంది లెక్చరర్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే 400 మందిని ఉన్న స్టూడెంట్స్లో 27కి మాత్రమే, అంటే 27 మంది మాత్రమే నేను ఫుడ్ పాయిజన్ అయ్యింది. అంటే వాళ్ళు మేబీ ఫుడ్ డైజెషన్ అవ్వలేదు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చారని ఇలాంటి సమ్ రీజన్స్ చెప్తున్నారు. లేదమ్మా, నేను నిన్న వచ్చిన అక్కడ పేషెంట్ అమ్మాయిని కనుక్కున్నా. అమ్మ నువ్వు పొద్దున్న, నాకు కూడా డౌట్ వచ్చి ఒక అమ్మాయిని ఏం తిన్నావు అమ్మ నువ్వు ఫస్ట్ పొద్దున్న నుంచి ఏం తిన్నావు చెప్పాను అంటే, నేను పొద్దున మా అమ్మ నాకు చిత్రాన్నం చేసి పెట్టింది సార్, చిత్రాన్నం చేసి తినేసి వచ్చిన, మళ్ళీ ఇక్కడికి వచ్చిన మంచిగా ఉంది కానీ బాగా తినేసరికి మాకు అంతా వాంతులు వచ్చేసింది. ఎందుకేంటిది ఎక్కడ వాంతులు వచ్చిందని చెప్తే అక్కడ కుకింగ్ కోసం ప్రాబ్లం మళ్ళీ. అది దాన్ని ఇక మళ్ళీ కలెక్టర్ గారు నిన్నంతా ఫోన్లు చేసి కలెక్టర్ గారు ఫోన్లకు రాదు, అడిషనల్ కలెక్టర్ చేసిన ఆయన రాడు. ఏందని చూస్తే వాళ్ళు సిఎస్ గారితోన వీడియో కాన్ఫరెన్స్ ఉన్నాం కాబట్టి ఫోన్ ఎత్తాం మాట. అంటే ఇప్పుడు ఆ వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యమా లేకపోతే పిల్లల ప్రాణాలు ముఖ్యమా చూసుకోవాలి కదా. రాకపోయేసరికి ఇమ్మీడియట్గా డిఎంహెచ్ వరకు కాల్ చేసి చెప్పారు. ఆమె వృత్తి వచ్చింది. ఆమె వృత్తి వచ్చి సార్ ఈ హాస్పిటల్ నాకు రాదు అంటుంది. అంటే ఆమె పరిధిలోకి రాదంట హాస్పిటల్. అదేం నాకు అర్థం కాలేదు. డిఎంహెచ్ అన్నప్పుడు డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఆమె, అన్ని హాస్పిటల్కి ఆమె హెడ్ ఉంటుంది. కానీ ఆమె చెప్పడం అది అక్కడ మాకు. అయినా కూడా మీరు అవన్నీ పక్క పెట్టండి, ముందు చూడండి అంత అని చెప్పి ఇక వచ్చి చూసింది. అంతలో కూడా ఇక అందరూ వచ్చేసింది. అలాగే స్కూల్లో కొన్ని పరిస్థితులు చూస్తున్నట్లయితే కనుక ట్యాంక్ సరిగ్గా కడగకుండా పాకర పట్టేసి, అలాగే కోతులు దాంట్లో టాయిలెట్ పోసి దాంట్లోనే జలకాలు ఆడి అలాంటి వాటర్ తో కూడా వాళ్ళు ఫుడ్ ని సప్లై చేస్తున్నారు. అట్లాంటప్పుడు దాన్ని యూజ్ చేస్తున్నారని స్టూడెంట్స్ చెప్తున్నారు. అట్లాంటప్పుడు దాన్ని ఎవరు క్లీన్ చేయించాలమ్మా? అడ్మినిస్ట్రేషనే కదా. మొన్న ఎంఆర్ఓ ఏం చేసిండు, ఆర్డీఓ ఏం చేసిండు, ఇది అయినప్పుడు మొత్తం వాటర్ కూడా చూసుకోవాలి కదా. నేను పోయినప్పుడు అడిగితే నేను వాటర్ వాడతలేము సార్ అన్నారు.
ట్యాంక్ వాటర్ వాడతలేమన్నారు, ఎందుకంటే ఆ నీళ్ళే రావద్దంట అన్నారు వాళ్ళు. మళ్ళీ ఇయ్యాలి అవన్నీ ఎట్లా అంటున్నారు? ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ తప్పులు. ప్రెసెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది, మేము వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నాం, మొత్తం అన్ని కొత్తవి తెప్పించి పెడుతున్నామని అని చెప్తున్నారంట. మరి దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు కొత్త ఇప్పుడు తెచ్చిపెట్టాము, ఇప్పుడు ఏదైనా జరగడం జరిగింది. ఇప్పుడు మన గురుకుల పాఠశాల జరగడం జరిగిందంటే ఆల్రెడీ ఇద్దరు పిల్లలు కాదమ్మా, మొత్తం గురుకుల పాఠశాలలో చూసుకుంటే 1 year లోపల దాదాపు 43 మంది పిల్లలు చనిపోయినారు మన దగ్గర. రీసెంట్గా మొన్న నిమ్స్లో ఆమె చనిపోయింది. అదే ఇక్కడ ఏదో జరిగింటే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఆల్రెడీ ఇద్దరు పిల్లలు మహబూబ్ నగర్ ఉన్నారు, హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు. నిన్న అదృష్టం కొద్ది ఆ అమ్మాయికి పల్స్ రేట్ చాలా 40కి పడిపోయింది. నిన్న పడిపోతే ఇమ్మీడియట్గా ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళకి ఏం లేక మహేందర్ పంపించినారు. తర్వాత మళ్ళీ మళ్ళొక అమ్మాయిని పంపించినారు. సరే ఇప్పుడు ఇద్దరు స్టేబుల్కి వచ్చినారు, వాళ్ళు సంతోషం. కానీ అదేమన్నా జరిగినంటే ఏం చేస్తారు? ఇది ఇంత నిర్లక్ష్యం మంచిది కాదు. ఒకసారి సీఎం గారు చెప్పిండు అన్ని ఏమున్నా మొత్తం చూడండి అన్నాడు. ఎక్కడ చూసిండు? మీరు అంటున్నారు ఇప్పుడు వాటర్ ట్యాంక్ క్లీన్ లేదని. చూసేది ఉండే అలా బ్లీచింగ్ పౌడర్ వేస్తారా, ఏం చేస్తారో కడిగిపించేది అని. ఏం చేయకుండా మళ్ళీ అదే రొటీన్లో నడపండి అని చెప్తే ఎట్లయితే? రైట్. ఈ రోజు అంటే ఇప్పుడే నేను చూసొచ్చాను, సెక్షన్ 144 నడుస్తుంది మగనూరు హై స్కూల్ దగ్గర. ఏం చెప్తారు? అలాగే మిమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. యాక్చువల్గా ఏమైందమ్మా, నిన్న హాస్పిటల్కి అంతా అయిపోయినాక మేము ఇంటికి వచ్చినాక నేను చెప్పా, తల్లిదండ్రుల పిల్లలు చాలా భయభ్రాంతులకు గురి అవుతున్నారు, మనం ఒకసారి స్కూల్ కాడిపోయి వాళ్ళతో మాట్లాడి తల్లిదండ్రులు ధైర్యం చెప్పొద్దామని అన్నాం. అంతే. అక్కడ ఏం ధర్నా చేస్తా అని చెప్పలేదు, అక్కడ రాస్తా రోక ఏది అసలు అట్లాంటిది ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే మాకు ఇక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ మాకు సన్నాక మీటింగ్ ఉంది కాబట్టి ఆ మైండ్ అసలు మాకు లేకుండింది. అది ఎవరో మిస్లీడ్ చేసిందా మనకు కావాలని వచ్చింది, అది వాట్సాప్ చిన్నగా వచ్చింది కదా మెసేజ్ మాదిరిగా. దాన్ని పట్టుకొని ఈరోజు మార్నింగ్ 4 o'clock వచ్చి నన్ను అక్కడ ఇంటి నుంచి అరెస్ట్ తీసుకొని మద్దూరులో పెట్టినారు. తర్వాత లోకల్ ఉన్న మా మెయిన్ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వేరే వేరే మండలాల పోయి అరెస్ట్ చేసినారు. మా ఉట్కూరలను తీసుకుపోయి ఉట్కూరలో పెట్టారు, లేదని కాదు, కానీ మా ఆరులను తీసుకొచ్చి మళ్ళీ నారాయణపేటలో పెట్టారు. అంటే ఇంతసేపు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళు పోలీసులు భయపడరా, అధికారులు భయపడరా, మళ్ళీ కలెక్టర్ భయపడ్డదా, ఎస్పీ గారు భయపడరా తెలియదు. మేము అసలు వాస్తవంగా చూడాలంటే మేము మానవతంత్రం పనిచేస్తాం. మాకు మా పెద్దలు కేసీఆర్ గారు చెప్పింది అది. మానవతంత్రం ఉంటే ఏదన్నా సరే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పని చేసుకుంటే ఏది చేసినా కూడా న్యాయంగా చేస్తే తప్పకుండా మనకు పని మంచి జరుగుతుంది, విజయవంతం అవుతుంది ఎప్పుడు చెప్తుంటాడు. మేము అదే దాంట్లో ఉన్నాం. కానీ ఒకరి ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడాడు, ఆయన ఇట్లా మాట్లాడాడు అని మాకు రాజకీయంతో పని లేదు. పిల్లలు అక్కడ పిల్లలంటే దేవునికి ప్రతిరూపాలు, వాళ్ళని మనము నష్టం చేసుకుంటే మనం తప్పదు. ఎంతో తను కష్టపడి పిల్లలను పోషించుకొని వాళ్ళు చేతగాకనే తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని అప్పచెప్తారు. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం పెడతాము, మంచి భోజనం ఉంటుంది పిల్లలకు. కానీ ఈరోజు ఏమంటుంది కలెక్టర్ గారు అంటే, అది ఉన్నదే 100 meters ఫర్లాంగ్ డిస్టెన్స్ హైవే, మీరు చూసి ఉండొచ్చు, అవతల లేదు ఇవతల లేదు. ఆ ఫర్లాంగ్ లోపల 14 బేకరీలు ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి తెచ్చుకొని తిన్నారని మాట్లాడతారు. మా మక్తల్ తాలూకాలో 14 బేకరీలే లేవు. ఈమెకు 14 బేకరీలు ఎక్కడ కనపడ్డాయి? దాంట్లోకి వెళ్ళి తెచ్చుకొని పిల్లలు తిన్నారు. తల్లిదండ్రులు నడితే ఏమంటారు, మేము పైసలు వేయం పిల్లలకు, బయట కొనుక్కొని తినాం, మేమెందుకు చెప్తాం తల్లిదండ్రులు అంటారు ఇక్కడ. ఇప్పుడు ఈ విఘ్నతకి ఎవరికి వదిలిపెట్టాలో అర్థం కావట్లేదు. దయచేసి అందుకే మేము కోరుకునేది ఒకటే, ఏదున్నా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా దాన్ని పద్ధతులకు తీసుకొచ్చి పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చినాకనే ఆ పాఠశాల ప్రారంభించండి దయచేసి. ఎందుకంటే నేను ఆ రోజు ఫస్ట్ రోజు నాడు భోజనం పెట్టిన తర్వాత ఒకటి చూసినాను, అక్కడ అధికారులు కూడా తిన్నారని విన్నాను. చెప్తామ్మా. ఆ రోజు ఏమైందంటే ఫస్ట్ రోజు నాడు మేము భోజనం పెట్టి బయటకు వచ్చిన తర్వాత వేరే పక్క ఇంట్లో కూర్చొని ఉన్నాం. 10 నిమిషాల్లో పిల్లలందరూ తెచ్చి రోడ్డు పైన కూర్చోబెట్టింది ఈ టీచర్లంతా కలిసి. ఎందుకు తెచ్చి కూర్చోబెట్టింది? కలెక్టర్ గారు చేసిన సస్పెండ్ ప్రిన్సిపల్ గారిని అంటే రమ్మల రీఇన్స్టేట్ చేయాలంట. ఆయన బాధ్యత కాదా చూసుకునేది? ఇవన్నీ స్కూల్లో పిల్లలకు భోజనం తింటున్నారా, ఎంతమంది తింటున్నారా హాజరీ పెట్టాలి, అంతే బియ్యం ఆయనకి ఇవ్వాలి ఉండటానికి. అది చూసుకోవాల్సింది ప్రిన్సిపల్. వేరే స్కూల్లో పోయి నేను చూస్తాం కదా మధ్యాహ్నం భోజనం ఇంత వాళ్ళే. కానీ ఆయన ఎంత లైట్గా తీసుకొని మాట్లాడుతున్నాడంటే, నేనేం చేయలేను సార్, నా నుంచి నాది కాదు ఇదంతా అంటాడు. మళ్ళీ మేము పోయేసరికి పిల్లలకి అంతా ఏం నేర్పిండంటే, కలెక్టర్ సస్పెండ్ చేసిపోయింది, మా సార్లు మాకు కావాలి, మా టీచర్లు మాకు కావాలని పెట్టించింది. నన్ను ఇచ్చేటోని కాదు, నేను తీసుకుంటాను కాదు, ఎవరు వస్తారో వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి బయటకు వచ్చేసినాక తెచ్చి పిల్లల్ని రోడ్డు మీద తెచ్చి కూర్చోబెట్టినాక మళ్ళీ అడిషనల్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు పోయి మళ్ళీ పిల్లలంతా స్కూల్కి తీసుకుపోయి మళ్ళీ చర్చలు జరుపుతారా? ఇది ఇలా నిర్వాహకం, ఇది అడ్మినిస్ట్రేషన్ చేసేది. దీన్ని చూస్తే అసలు మనం ఎక్కడున్నాం? మళ్ళీ 10 ఏళ్ళకి ఎనికిపోయినట్టుంది మన కథ అంతా. తెలంగాణ రాకముందు ఏ విధంగా ఆ విధంగా వచ్చేసింది ఇదంతా.
తెలంగాణకు వచ్చినాక ఏ విధంగా డెవలప్ అయినా ప్రతి స్కూల్, ఇప్పుడు ఆ స్కూల్ మీరు చూసిండ్రు కదా అవును ఎంత మంచిగా ఉందండి అవును, చాలా బాగుంది. బిల్డింగ్. అది నేను మన ఊరు మన బడిలో పెట్టి మొత్తం చేయించింది. అది మోడల్ స్కూల్. మాకు ఎలక్షన్స్ వస్తే కూడా ఓటింగ్, మోడల్ ఓటింగ్ అక్కడ జరుగుతుంది. అట్లాంటి స్కూల్ ఈరోజు ఆ విధంగా దృష్టి పట్టించారు. చాలా బాధ అనిపిస్తుంది ఇదంతా చూస్తే. దానికి గాను ఈరోజు అక్కడ ఏది జరిగిన ఇప్పటి నుంచి కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఉన్న ముఖ్యమంత్రి గారు వహిస్తారు, కలెక్టర్ గారు కానీ ఎవరైనా సరే దానికి బాధ్యులు వాళ్ళే అవుతారు. రైట్. మరి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రభుత్వ స్కూల్కి సంబంధించి, గురుకుల పాఠశాలకి సంబంధించి ఫుడ్ చాలా హైజీనిక్గా ఉంటుంది, తినుబండారాల వల్లే ఇలా జరుగుతుంది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా నిన్న నిమ్స్ హాస్పిటల్లో మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు వాటి గురించి? అమ్మ, మనకు గురుకుల పాఠశాల మన దగ్గర దాదాపు 1000 పైన ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు పెట్టించింది. ఒక మీటింగ్లో ఏమంటాడు మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, అసలు విద్య మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడతారు. అట్లా లేదు ఇలా 1000 స్కూల్ ఎట్లా వచ్చినాయి రెసిడెన్షియల్ స్కూల్స్. దాంట్లో మెనూ కార్డు ఉంటుంది, మార్నింగ్ టిఫిన్ ఏముంటుంది, ఇడ్లీ ఉందా, వడ ఉందా, ఆ మెనూనే ఫాలో కాలే వాళ్ళు. నువ్వు మెటీరియల్ సప్లై చేయకపోతే మెనూ ఎడకలు ఫాలో అవుతారు. మళ్ళీ పైకి వెళ్ళి ఇవన్నీ ఎందుకు మాట్లాడాలి? అప్పుడు అవన్నీ మేము చూసేది, రెగ్యులర్గా పోయి చెక్ చేసేది. ఈ స్కూల్లో ఈరోజు మార్నింగ్ వెనస్డే రోజు ఏముంది, చాలా మేము పోయి చూసి వెనస్డే రోజు చూసి అక్కడ ఉండేది. మంచి మార్నింగ్ టిఫిను, బ్రేక్ఫాస్టు, వాళ్ళకు మళ్ళీ మధ్యాహ్నం భోజనం, దాంట్లో చికెను, ఎగ్గు, మటను. అది కాకుండా మళ్ళీ సాయంత్రం వాళ్ళకు చిన్న 4 o'clock అట్లా మంచి చిన్న స్నాక్స్ మాదిరిగా పెట్టేది. ఎక్కడుంది ఇవన్నీ? అన్నీ పోయినాయి, ఏది లేదు. ఒకప్పుడు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక్కొక్క అబ్బాయి మీద, ఒక అమ్మాయి మీద 1,25,000 ఖర్చు పెట్టేటోడు. ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు వీళ్ళు? ప్రతి దగ్గర ఇదే బాబు. అందుకే 15 రూపాయలు ఇస్తున్నారని విన్నాను నేను. లేదమ్మా, అవన్నీ తప్పుడు మాటలు, తప్పుడు. మేము అప్పుడు దగ్గరుండి పర్యవేక్షించినాము ప్రతి ఒక్క స్కూలు. ఎందుకంటే మేము ఏర్కోర్ తెచ్చుకున్నాం ఇక్కడ. మా మక్తల్ తాలూకాకు దాదాపు 6 రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చుకొని ప్రతి ఒక్క స్కూల్ నేనే దగ్గరుండి బిల్డింగ్లు ఇప్పించిన, దగ్గరుండి పోయి చూసుకున్నాం. ఎవరో ఏమేమి తింటున్నారు, ఏమి ఆఫీస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మాయిలకు అంటే అక్కడ ఏఎన్ఎం పెట్టించి వాళ్ళకి చెక్ చేయించేది, వాళ్ళకు కిట్స్ ఇప్పించేది అమ్మాయిలకంతా. ఇప్పుడు ఎక్కడున్నాయి? వాళ్ళు ఇష్టం సార్ సంవత్సరం నుంచి ఏ చక్కగా లేదు. రైట్. ఫైనల్గా చెప్పండి, తెలంగాణలో ప్రజాపాలన గురించి ఏం చెప్తారు? చాలా అస్తవ్యస్తతంగా ఉందమ్మా. మళ్ళీ 10 ఏళ్ళకి వెనక్కి పోయింది మన తెలంగాణ రాష్ట్రం. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే రైతులకు ఈరోజు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఏది ఉన్నా కూడా రుణమాఫీ అన్నారు, రుణమాఫీ పోయింది, అది కూడా పోయింది. రైతు బంధు అయితే మొత్తానికే పోయింది. విజయోత్సవాల సంగతి గురించి ఏం చెప్తారు? విజయోత్సవాలు వాళ్ళకి విజయోత్సవాలు కావచ్చు, కానీ మాకైతే అది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సుభిక్షంగా ఉంది అంటున్నారు. నేనేం చెప్తా అంటే అమ్మా, సంవత్సరం అయినాక దినవరం చేస్తాం మేము చనిపోయినాక. ఇప్పుడు వాళ్ళు చేసే ఆ దినవరాలు అవి, అది నేను అనుకుంటా. అంతకుమించి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మేము ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, వాళ్ళు తిక్క మాట్లాడుతున్నారు. మాకు మర్యాదలు బొడగొట్టుకునే లేదమ్మా. మా గౌరవాలు, మా మర్యాదలు మా ప్రజలే కాపాడుతారు రేపటి నాడు. తప్పకుండా మళ్ళీ మేము కేసీఆర్ గారిని సీఎంగా చూస్తాం. మళ్ళీ యథావిధంగా తెలంగాణ మట్టుకు అభివృద్ధికి తీసుకెళ్తాం.